మన రాష్ట్రంలో కూడా ఒకటి తయారు చేస్తా ఉన్నారు, హేట్ స్పీచ్ బిల్. ఎస్, హేట్ స్పీచ్ బిల్ షుడ్ స్టార్ట్ విత్ పీపుల్ ఇన్ గవర్నమెంట్. ముందు మీరు మానేయండి హేట్ స్పీచ్లు ఇవ్వడం. ముందు మీరు మాట్లాడే భాష నియంత్రణలో పెట్టుకుంటే అప్పుడు ఇతరులు అనొచ్చు హేట్ స్పీచ్ అనే మాట. అంటే ఈ రకంగా మనం మాత్రం ఏదంటే అది చేస్తాం, కానీ ఇతరులు మాత్రం చేయకూడదు అనే పద్ధతి మాత్రం మంచిది కాదు. మరి కొత్తగా సెన్సార్షిప్ కూడా ఇవాళ ప్రభుత్వాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి, కేంద్రంలో రాష్ట్రంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మొన్న ఢిల్లీలో జరిగిన ఆందోళన గురించి సాంబశివరావు గారు మాట్లాడారు. ఆ రీల్స్ అన్ని ఇప్పుడు తీసేస్తున్నారు, ఆ పోస్టులన్నీ తీసేస్తున్నారు. గత 4-5 రోజులుగా నిరాటంకంగా జరుగుతుంది ఆ పని. బెదిరించి ట్విట్టర్ని, ఇన్స్టాగ్రామ్ని వాళ్ళని కూడా బెదిరించే పరిస్థితి, వాళ్ళు కూడా చివరికి ప్రభుత్వాల నియంత్రణలోకి వెళ్ళిపోయే పరిస్థితి, వాటిని తీసేయిస్తా ఉన్నారు. ఇక్కడితో ఆగట్లేదు. నిజాలు నిర్భయంగా ఎవరైనా చెప్తే జైల్లో పెడతా ఉన్నారు డైరెక్ట్ గా. మీకు తెలియవచ్చు, మన రాష్ట్రంలో ఒక రీట్వీట్ కొట్టినందుకు డైరెక్ట్ గా పోస్ట్ కూడా పెట్టలా, ఒక రీట్వీట్ కొడితే అది కూడా అందులో బూతుల్లేవి ఏమీ లేవు, 15 రోజులు జైల్లో పెట్టారు నల్లబాలు అనే పిల్లని. ఇది స్వేచ్ఛ హరించడం కాదా? అట్లాగే